మొదటి వచనాన్ని మనము కలిసి చదువుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. మరొకసారి చదువుకుందాం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. ప్రభు సాయం. ప్రేమగల తండ్రి, జీవంగల ప్రభా, నీ నామను బట్టి, నీ కృపను బట్టి వందనాలు తండ్రి. ఇంతవరకు ఎంతగానో ప్రేమించావు, సజీవ లెక్కలో ఉంచావు, కాచి కాపాడుకుంటూ వచ్చిన నీ ప్రేమతల కొరికే వందనాలు తండ్రి. మరొకసారి సియోనుకు నడిపించిన నీ ప్రేమతల కొరికే వందనాలు తండ్రి. ఈ సమయాన్ని దీవెనకరంగా ఉంచండి. మేము కలిసి సంతోషంగా మా రాజుని, మా ప్రభువుని, మా సర్వశక్తి గల దేవుని ఆరాధించడానికి ప్రభా నన్ను మమ్మల్ని ఆయత్తపరచండి. బలహీనుడిని ఈ సిరుచాడు మరుగుపరచండి. మీ రక్త ప్రోక్షణ అనుగ్రహించండి. మీ వాక్శక్తి ఆత్మ నిపుదల దాయించండి. వచ్చిన వారిని బట్టి వందనాలు ప్రభా. ఎవరైతే మీ ఏర్పాట్లు ఉన్నారో, మార్గ మధ్యంలో ఉన్నారు, వారందరినీ త్వరపడి తీసుకొని రమ్మని, ఈ సమయాన్ని దీవెనకరంగా ఉంచమని, మీరు మహిమ పొందుతూ రమ్మని యేసయ్య అతి ఘనమైన శ్రేష్ఠకరమైన పరిశుద్ధమైన నామంలో నమ్మి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు తన్ను తాను అబ్రహామునకు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. అబ్రహాంతో అంటున్నాడు దేవుడు, నేనెవరో తెలుసా అబ్రహామా? నేనెవరు? సర్వశక్తి గలవాడను, సర్వశక్తి గల దేవుడను. ఎంత చక్కని మాట అండి. మన దేవునికి ఎన్నో శ్రేష్టకరమైన నామాలు ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? తల్ల కిందకి వేసారేమండి మీరు ఎంత మంచోళ్ళేమండి. ఇది ఆరంభమే. మన దేవుని పేరు ఏంటంట? సర్వశక్తి గల దేవుడు. దేవుడు చెప్తున్నాడు, నేనెవరో తెలుసా? సర్వశక్తి గల దేవుడు. ఆయన సర్వములో ఆయన మించిన వాడెవరు? ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన కంటే అధికుడు ఎవరు లేరు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి. ఈ సర్వశక్తి గల దేవుణ్ణి ఈ ఉదయకాల సమయంలో మనం ఎందుకు ఆరాధించాలో ఒక 5 విషయాలు క్లుప్తంగా చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. సర్వశక్తి గల దేవుడైన దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలా? రాండి. మొట్టమొదటిగా యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చెను. మొట్టమొదటిగా సర్వశక్తి గల దేవుని ద్వారా నీకు నాకు కలిగిన మేలేంటయ్యా అంటే, ఆయన నిన్ను నీకు నాకేమనుగ్రహించాడండి? జీవము అనుగ్రహించాడు. ఆయన జీవింపజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఆ జీవం ఇచ్చిన విధానాన్ని బట్టి ఆ సర్వశక్తి గల దేవుణ్ణి మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఈ సర్వశక్తి గల దేవుడు మానవుణ్ణి ఎలా సృష్టించాడు, ఏ విధంగా రూపించాడు అంటే, రాండి ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రియమైన సంగమా, దేవుడు నిర్మించిన మొట్టమొదటి మానవుణ్ణి దేవుడు ఎలా నిర్మించాడు, ఏ విధంగా చేశాడంటే, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాస్తూ ఉన్నాడు. నేలమట్టితో నరుని సృష్టించి వాని నాసికారంధ్రములో దేవుడు ఏం చేశాడంటండి? జీవవాయువును ఊదగా నరుడు ఏమైపోయాడండి? జీవాత్మాయను. మొట్టమొదటి నరుని యొక్క రూపకల్పన సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు మానవుని ఎలా నిర్మించాడయ్యా అంటే, ఆయన తన జీవమును అనుగ్రహించి నరుణ్ణి జీవింపజేశాడు. తన పోలికలో, తన స్వరూపంలో మొట్టమొదటి మానవుడైన ఆదాముని ఎలా చేశాడండి? మీకు తెలుసా? తెలీదా? ఎంత మంచి వాళ్ళేమండి మీకు. తెలుసా తెలీదా? మొట్టమొదటిగా ఆదాముని ఎలా చేశాడు? ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో దేవుడు చేశాడు. ఎంత ఆధిక్యత అండి! ఆ మానవునికి
జీవవాయువుని ఊదాడంటండి. మరి జీవము కలిగిన మానవుడు మరలా ఇక్కడ అంటున్నాడు, సర్వశక్తుడు నాకేమిచ్చాడు? అదేంటి, మొట్టమొదట మానవుడికి ఇచ్చాడంట. తర్వాత యోబు భక్తుడు అంటాడు, సర్వశక్తుడు నాకేమిచ్చాడు? మరొకసారి చెప్తున్నాడంటే అక్కడ అర్థం ఏంటంటే, మొట్టమొదటగా ఇచ్చిన జీవాన్ని మొట్టమొదటి మానవుడు కోల్పోయాడని అర్థమండి. మరొకసారి నొక్కేందుకు చెప్పాలా? అవునా కాదా? అదే జీవం ఉంటే ఏమో మరలా చెప్పాల్సిన పని లేదు కదా. అంటే ఈ మొట్టమొదటి మానవుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడిన మానవుడు, దేవుని చేత జీవాత్మైన మానవుడు ఈ జీవమును ఎందుకు కోల్పోయాడయా అంటే, ఓ చక్కని మాట చదువుతారా? ప్రసంగి గ్రంథము రండి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు మానవుని యొక్క రూపకల్పన, తన జీవాన్నిచ్చి, తన స్వరూపాన్నిచ్చి, తన పోలికనిచ్చిన మానవుడు ఏం చేయబడ్డాడయ్యా అంటే, దేవుడు యథార్థవంతుడు. తాను నిర్మించిన మానవుని కూడా ఎలా సృష్టించాడంటండి? యథార్థవంతుడిగా సృష్టించాడంట. కానీ మానవుడు ఏం చేశాడంట? వివిధమైన తంత్రములు కల్పించుకున్నాడు. తప్పిపోయిన వాడుగా ఉన్నాడు, తొలగిపోయిన వాడుగా ఉన్నాడు. తన యథార్థతను, దేవుడిచ్చిన జీవాన్ని కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు. ఇంకా ఇది పూర్తిగా అర్థం కావాలంటే మానవుడు ఏం చేశాడయ్యా అంటే, రాండి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇక్కడ చెప్పాడండి భక్తుడు. అసలు మొట్టమొదటి మానవుడైన ఆదాము చేసిన పనేంటి? అతను చేసిన తప్పిదమేంటి? అతను ఎందుకు జీవాన్ని కోల్పోయాడయా అంటే, ఆ ఆదాము ఏం చేశాడంటే, దేవుడిచ్చిన ఆజ్ఞని ఏం చేశాడంటండి? అతిక్రమించాడు. దేవుని యొక్క మాట విననొలని వాడుగా ఉన్నాడు, పాపము చేసిన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మానవుల్లో పాపం వచ్చిందో, ఆ పాపం రావటం, దేవుడిచ్చిన జీవాన్ని మొట్టమొదటి మానవుడు ఏం చేశాడు? కోల్పోయాడు. ఆ కోల్పోబట్టే అందుకే అంటాడు పౌరు భక్తుడు అంటాడు, ఇప్పుడు మానవుని యొక్క పరిస్థితి ఏంటి? జీవం కోల్పోయిన మానవుని పరిస్థితి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 2:1. జీవాన్ని కోల్పోయిన మానవుని యొక్క పరిస్థితి. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. ప్రియమైన సంగమా, ఇక్కడ ఎందుకు మానవుడు చచ్చిన స్థితిలో ఉన్నాడు? ఇప్పుడు ఇదనమాట అండి అసలు అర్థము. ఎందుకు మానవుడు చచ్చిన స్థితిలోకి వచ్చాడంటే, మొట్టమొదటిగా దేవుడు మానవుణ్ణి తన జీవవాయువుది జీవాత్మగా చేశాడు, తన పోలికలో చేశాడు, జీవింపజేశాడు. కానీ ఆ మొట్టమొదటి మానవుడు ఏం చేశాడంట? వివిధమైన తంత్రములు కల్పించుకున్న వాడుగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపిగా చేయబడుతూ వచ్చాడు. ఎప్పుడైతే పాపం వచ్చిందో మానవునిలోకి, మానవుల్లో ఉన్న జీవము బయటికి వెళ్ళిపోయింది. అందుకే పౌరు భక్తుడు అంటాడు, ఓ ప్రియమైన సియోను సంగమా, ఈ సర్వశక్తి గల దేవుని యొద్దకు రాకతొలికి నా జీవితం ఎలా ఉందయ్యా అంటే, మన పాపముల చేత, మన అపరాధముల చేత మనం ఎలా ఉన్నామండి? చచ్చిన స్థితిలో ఉన్నాం. ఇప్పుడు చచ్చిన వ్యక్తికి జీవము కావాలి, అవునా కాదండి? చచ్చిన వ్యక్తి తిరిగి బ్రతికింపబడాలంటే ఏం చేయాలా? కొద్ది గట్టిగా చెప్పండి. అబ్బా ఎంత గట్టిగా చెబుతున్నారు. ఇంకొద్ది గట్టిగా అమ్మా, కొద్ది వాల్యూమ్స్ పెంచండి అమ్మా. సరే, ఏం కావాలి ఇప్పుడు? చచ్చిన మానవునికి జీవము కావాలా? అందుకే అంటాడు, ఇప్పుడు ఏమంటాడు? అయ్యా, ఓ యేసయ్యా, ఓ సర్వశక్తి గల దేవా, నేను చచ్చిన స్థితిలో ఉన్నా, నేను మృతమైన స్థితిలో ఉన్నా, బ్రతికి ఉన్నాను, జీవించుచున్నానని పేరైతే ఉంది, కానీ నా జీవితం ఎలా ఉందంటే మృతమైన స్థితిలో ఉంది. కానీ ఈ ఉదయకాల సమయంలో నువ్వు సర్వశక్తి గల దేవుడు అని నేను నిన్ను స్తుతిస్తా, కీర్తిస్తా. కారణం ఏంటో తెలుసా? నువ్వు సర్వశక్తి గల దేవుడుగా ఉండి నాకేమిచ్చావు? జీవమిచ్చావు. నాలో ఉన్న పాపాన్ని తొలగించావు, నాలో ఉన్న శాపాన్ని తొలగించావు, నాలో ఉన్న అతిక్రమాన్ని తొలగించావు, నాలో ఉన్న దోషాన్ని తొలగించావు. నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆదాము ద్వారా కోల్పోయిన జీవాన్ని నీ ద్వారా నేను
పొందుకుంటూ ఉన్నా. నువ్వు జీవం ఇచ్చావు, అందును బట్టి ఏం చేస్తాను? నిన్ను స్తుతిస్తాను, ఆరాధిస్తాను. ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిగా సర్వశక్తి గల దేవుని ఎందుకు ఆరాధించాలా, ఎందుకు గణపరచాలంటే, చచ్చిన స్థితిలో ఉన్న నీకు నాకు ఆయన ఏమిచ్చాడండి? జీవం ఇచ్చాడు. అందుకే ఓ మాట అంటాడు పౌలు భక్తుడు, రోమా 6:23, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు. అబ్బా, ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఓ సియోను సంగమా, మనం పాపాన్ని బట్టి మనం మరణాన్ని తెచ్చుకున్నాం, అంటే చచ్చిన వారంగా ఉన్నాం. అయితే బైబిల్లో ఎప్పుడైనా సరే ధ్యానించి చదవాల్సింది అదేనండి. బైబిల్లో అయితే, కానీ, ఎందుకనగా, అందుచేత అన్నప్పుడు ఏదైనా కొద్దిగా ఆగాలి అక్కడ. మనం చచ్చిన స్థితిలో ఉన్న మన పాపాన్ని బట్టి జీవాన్ని కోల్పోయాం. అయితే ఏమైంది? క్రీస్తు యేసునందు నీకు జీవం వచ్చింది. ఏమొచ్చిందంటండి? ఈ సర్వశక్తి గల దేవుని ద్వారా చచ్చిన స్థితిలో ఉన్న మనకేమొచ్చిందంటండి? నిత్య జీవం వచ్చింది. మనం బ్రతికించబడుతూ వచ్చాం. ప్రియమైన వారారా, మొట్టమొదటిగా ఈ సర్వశక్తి గల దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలా, ఎందుకు గణపరచాలంటే, చచ్చిన స్థితిలో ఉన్న నీకు నాకేమిచ్చాడు? జీవం ఇచ్చాడు, మనల్ని బ్రతికింపజేశాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది, అక్కడ ఉంటుంది, నేను గొర్రెలకు జీవం అనుగ్రహించుటకును అది సమృద్ధిగా అనుగ్రహించుటకును నేను వచ్చి. ఎందుకు వచ్చాడంటే, ఆయన చచ్చిన మానవునికి జీవం ఇచ్చుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటిగా ఈ సర్వశక్తి గల దేవుడు జీవమునిచ్చాడు, అందును బట్టి దేవుని స్తుతించాలా. రెండోదిగా రండి, ఈ సర్వశక్తి గల దేవుడు నా జీవితంలో చేసిన రెండో మేలు. యోబు గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనం. సర్వశక్తుడు ఇంకను నాకు తోడే ఉండను. చాలండి, ఇంకా తల్ల పైకెత్తండి అమ్మా. బైబిల్ ఏం చదువుతారులే, తెగ చదువుతున్నారు బైబిల్, ఎంత మంచోళ్ళు. సరే, మంచిది. రెండవదిగా ఈ సర్వశక్తి గల దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ఏ భక్తుడే? సర్వశక్తుడు ఇంకను నాకేమయ్యాడు? తోడై ఉన్నాడు. మొట్టమొదటిగా చచ్చిన నాకు జీవం ఇచ్చాడు. రెండోదిగా ఏం చేస్తున్నాడు? సర్వశక్తి గల దేవుడు తోడై ఉన్నాడు. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు వదిలేసినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ సర్వశక్తి గల దేవుడు ఏం చెప్తాడు తెలుసా? అమ్మా, నా ప్రియమైన కుమారుడా, నా ప్రియమైన కుమార్తె, ఇదిగో నేనున్నాను. అబ్బా, ఏం చక్కని మాట అండి. సర్వశక్తి గల దేవుడు ఏం చేస్తున్నాడంటనా? తోడే ఉన్నాడు. మన కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, శ్రమలో ఉన్నా, కృంగుదల్లో ఉన్నా ఏమంటాడు? సమస్తం కోల్పోయాడు, బూడిదలో కూర్చున్నాడు, బోడిగుండు చేపించుకున్నాడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. తన స్నేహితులే తను ఎగతాళి చేస్తున్నారు. ఆయన ఒకటే అంటున్నాడు, ఎవరు నాకు తోడున్నా లేకున్నా, ఎవరు నన్ను విడిచిపెట్టినా సర్వశక్తుడు ఏం చేస్తున్నాడు? నాకు తోడై ఉన్నాడు. ప్రియమైన సంగమా, ఈ సర్వశక్తి గల దేవుణ్ణి మనం జీవితాంతం సేవించిన ఆయన రుణము తీర్చలేం. యోబు ఊజు దేశంలో ధనవంతుడుగా ఉన్నప్పుడు స్నేహితులు కోకొలలుగా ఉన్నారు, అవునా కదండి? మంచి స్థితిలో ఉన్నాడు, ధనికమైన స్థితిలో ఉన్నాడు. లోకంలో కూడా మనం బాగున్నప్పుడు ఎలా ఉంటారండి? మా తమ్ముడే సతీష్, అదే తెల్లగా ఉంటాడు చూడు, తిరువురు నుంచి వస్తాడు, ఎంత సన్నగా ఉంటాడో మీకు తెలియదా? మా తమ్ముడే. ఆ తమ్ముని దగ్గర ఖాళీ అయితే, జోబు ఖాళీ అయితే ఆయన ఎవరో కూడా తెలియదు. ప్రియమైన సంగమా, యోబు జీవితం కూడా అదే ఉంది. బాగున్నప్పుడు అందరూ ఉన్నారు, బాగలేనప్పుడు చివరికి స్నేహితులు కూడా, కట్టుకున్న భార్య కూడా చేదరించుకుంటూ వచ్చింది. ఆయన అంటాడు, ఆ భక్తుడు అంటాడు, యేసయ్యా, ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టినా, ఎవరు అసహించుకున్నా నువ్వు అసహించుకోవయ్యా, నువ్వు దూరం పెట్టవయ్యా, నాకు తోడుగా ఉన్నా. సమస్తం కోల్పోయా, దిక్కు తోసని స్థితిలో ఉన్నా, ఆ బూడిదలో కూర్చొని అంటున్నాడు ఆ భక్తుడు, సర్వశక్తుడు ఇంకను నాకు, నా భార్య కూడా నా పక్కన లేదు. ప్రియమైన సంగమా, ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నా. అందుకే ఉదయకాల సమయంలో ఆ దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓ సియోను సంగమా, మీరు నన్ను ఎందుకు ఆరాధించారో తెలుసా? నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నిన్ను అందరూ విడిచిపెట్టినప్పుడు, నీ పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు నిట్టూర్పులో ఉన్నప్పుడు, నువ్వు కృంగుదల్లో ఉన్నప్పుడు
ఎవరు నీ పక్షంగా లేనప్పుడు నేను నిన్ను విడువను, ఎడబాయను. ప్రియమైన సంగమా, యోషువ కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు చక్కని మాట చేత ఆ భక్తుని బలపరిచాడు. చదువుతారా మాట? యోషువ గ్రంథం 1 అధ్యాయం 9వ వచనం. యోషువ గ్రంథం 1 అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా. అబ్బా, ఏం చక్కని మాట అండి. మోషే నాయకుడు చనిపోయాడు, అవునా కదా? పాలు తేనెలు ప్రవహించే దేశం దాకా తెచ్చి అసలు నాయకుడు చనిపోయాడు. అసలు ఉన్నాయన్నీ మొత్తం యుద్ధాలే. 31 మంది రాజులను జయించాడు యోషువ. మోషే 2 రాజులని జయించాడండి. ఎంతమంది జయించాడంట చెప్పరేమండి? అమ్మ చేరుమేళ్ళు కళ్ళు కూడా పోతున్నారు అప్పుడే. అమ్మ కళ్ళు భయపెట్టమాకండి. మొన్న మొండికుంట పోతే అక్కడ వెనకాల ఎట్లు లేవు, ఇక అది కొద్ది పెద్ద మందిరం అండి. వెనకాల వర్షముడు చేరులేశారు. అస్సలు వాళ్ళు తలగా ఇటబెట్టి ఆహా అని ఏమి నిద్రపోతున్నారు. అసలు నా ప్రాణమా, నేను జోలపాట పాటకు వచ్చినట్టుంది వాళ్ళకి. అస్సలు అమ్మా లేకంటే అసలు పొరపాటు కూడా నా మాటినట్లే, పొరపాటు కూడా లేకట్లే. ఇక తట్టుకోలేక పక్కన కొద్ది గిచ్చమంటే అప్పుడు లేచింది. ఏమండి, మీరు అట్లా భయపెట్టమాకండి అమ్మా. నేను జోలపాట పాడినట్టు ఉండదో నాకు అర్థం కావట్లేదు. నాకు ఎక్కడి పోయినా ఈ స్నేహితులు ఎక్కువ అవుతున్నారు. అసలు నా కేకలు నిద్రపోతున్నారంటే వాళ్ళని గిన్నెస్ బుక్లో ఎక్కియాలా? అంతేనా? సరే, మంచిది. ఎక్కడి దాకా వచ్చాము ఇప్పుడు? యోషువ గ్రంథంలో ఉంటున్నాడు, దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు. అప్పుడు అన్నాడు దేవుడు, అంటున్నాడు, మోషే మట్టివాడు ఎంతవరకు నీకు ఆధారమయ్యా? మోషేని నమ్ముకుంటావేంటి? సర్వశక్తి గల దేవుడు నేను, ఐగుప్తు సంఖ్యలను విడిపించిన వాడిని నేను, ఎర్ర సముద్రంను పాయలు చేసిన వాడిని నేను, దేవదూతలు తినే ఆహారాన్ని కురిపించిన వాడిని నేను, 40 సంవత్సరాలు నడిపించిన వాడిని నేను. అవునా కదండి? పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నవాడిని నేను. 40 సంవత్సరాలు నడిస్తే మీ బట్టలు పాతగిల్లలేదు, మీ చెప్పులు వారు తెగిపోలేదు. 40 సంవత్సరాలు ఒకే చెప్పులు ధరించారంటండి. వాళ్ళ బట్టలు కూడా అమ్మాయిటి గమనించండి. సరే పోనండి, చూడండి అసలు ఎంత గొప్ప దేవుడు. చెప్తున్నాడు, యోషువ చెప్తున్నాడు, ఇన్ని ఆశ్చర్య కార్యములు చేస్తే మోషే చనిపోయిందని, మట్టి అయిన మనుషులు చనిపోయినా నువ్వు కృంగిపోతావా? నేను నీకు తోడై ఉన్నా, నేను నీకు ఆధారమై ఉన్నా, నేను నీకు బలమై ఉన్నా. ప్రియమైన సంగమా, దేవుడు నేర్పే పాఠం ఏంటి తెలుసా? ఎవరు విడిచిపెట్టినా, ఎవరు వదిలిపెట్టినా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం మట్టి అయిన మనుషుల మీద ఆధారపడతాం, అపనమ్మకస్తులైన మనుషులను నమ్ముకుంటాం. దేవుడు నేర్పే 2వ పాఠం, నువ్వు నన్ను నమ్ముకో. నేను ఎలాంటి వాడిని? సర్వశక్తి గలవాడిని, అద్భుతములు చేసేవాడు, ఆశ్చర్యములు చేసేవాడు. యోషువతో చెప్తున్నాడు, భయపడమాక, నేను నిన్ను విడువను, ఎడబాయను. గుర్తుపెట్టుకోవాలండి. యోషువ మాత్రమే కాదు, మన జీవితంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలా. మనం కృంగిపోయినప్పుడు, దుఃఖం, సంతోషంలో ఉన్నప్పుడు అందరూ వస్తారు, అవునా కదా? దుఃఖంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు ఈ సర్వశక్తి గల దేవుడు ఎలా ఉంటాడు? మనకు తోడై ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తి ఉన్నాడు, చదువుతారా? ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనం. అక్కడ చూడండి, యెహోవా యోసేపునకు ఎలా ఉన్నాడంట? తోడే ఉన్నాడు. 21వ వచనం. ఇరవై 21వ వచనం ఏంట్రా? అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి. 23వ వచనం. యెహోవా అతనికి తోడు. ఎంత చక్కని మాటలండి. యోసేపుకి ఎవరు తోడున్నారు? తండ్రి ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే అండి, అందరికంటే ఎక్కువ ప్రేమించాడు. అలాంటి తండ్రి కూడా ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. కానీ చివరి వరకు ఎవరు తోడే ఉన్నారంటండి? గట్టిగా చెప్పరేమండి? ధైర్యం ఇచ్చే మాటలు, నిబ్బరం కలిగించే మాటలు. ఎంతో ప్రేమించిన తండ్రి దూరం అయ్యాడు, అవునా కదా? ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఎవరున్నా లేకపోయినా యోసేపుకి ఎవరున్నారంటే తోడుగా. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో నోట్ దిస్ పాయింట్. ఇది నోటి మీద కాదు, హృదయం అనే పలక మీద రాసుకోవాలా. ఈ దేవుని ఎందుకు ఆరాధించాలో తెలుసా? ప్రేమించే తండ్రి తల్లి దూరం కావచ్చు,
భార్య దూరం కావచ్చు, పిల్లలు దూరం కావచ్చు, ఎవరున్నా లేకున్నా నీకెవరు తోడుగా ఉంటారు? యెహోవా తోడుకుంటాడు. అబ్బా, ఈ కారణాన్ని బట్టి మన ప్రభుని ఏం చేయాలా? ప్రభా, నా జీవితంలో యేసేపునకు తోడుగా ఉన్న దేవుడు, యోషువకు తోడుగా ఉన్న దేవుడవు, నాకు కూడా తోడుగా ఉన్నావు. ఎంతగా తోడుగా ఉంటాడు తెలుసా అండి? ఎంతవరకు తోడుకుంటాడు తెలుసా? చదువుతారా? కీర్తన 48వ అధ్యాయం 14 వచ్చినాం. కీర్తన 48:14. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనలను ఎంతవరకు తోడుగా ఉంటాడండి? మరణం వరకు. ఈ లోకాన్ని విడిచిపెట్టే అంతవరకు. ఎవరుంటారట? అయ్యా, నీ భార్య ఉంటుంది, నీ పిల్లలు ఉంటారు, నీ కుటుంబం ఉంటుంది, నీ డబ్బు ఉంటుంది, నీ ఆస్తిపాస్తులు ఉంటాయి. ఇవన్నీ కాదు. ఎవరుంటారట? నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు సేవించే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు ఎంతవరకు తోడుగా ఉంటాడటండి? మరణం వరకు. మరణం తర్వాత కూడా పరలోకంలో కూడా ఆయనతో పాటు ఉంచుతాడు. ఆయన సింహాసనం మీద ఉంచుతాడు. ఎంత ధైర్యం గల మాటలండి, అవునా కాదా? ఓ చక్కని మాట ఉంటుంది. కీర్తన 27:10. కీర్తన గ్రంథం 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీను. లోకంలో తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎవరు ఉన్నారండి? చెప్పలేమండి. అమ్మ, మీరు బైబిల్ తర్వాత చదువుతారు. తల్లి, అక్కలు, మా ప్రియమైన అక్కలు మీరంతా, మంచోళ్ళు మీరంతా. తల్లిదండ్రుల కంటే ఎవరైనా ఎక్కువ ప్రేమిస్తారండి? ఎటు చెప్పండి? అసలు చెప్పట్లే మీరు మంచోళ్ళు. తల్లిదండ్రుల కంటే ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరండి, అవునా కదా? ఓ మాట చెప్పుకోవాలంటే, బిడ్డ ఆకలి కలిగి ఉంటాడు ఇంట్లో. మన క్యాజువల్గా చెప్పుకుందాం, సర్వసాధారణంగా చెప్పుకుందాం. ఇంట్లో మంచి కూర వండింది అమ్మ కూర వండేసి త్వరగా తాను తినేసి నాన్నకు పెట్టిద్దా? పిల్లలందరినీ పిలిచి పిల్లలకి పెట్టిద్దండి, అవునా కదా? పిల్లలందరూ తిన్న తర్వాత అడుగో పొడుగో ఉంటే అమ్మ నాన్న తింటారు. ఒకవేళ ఇదే పిల్లలు మళ్ళీ ఆడుకొని వచ్చి మళ్ళీ ఆకలన్నా ఏమిస్తారు? వారు తినపోయినా వాళ్ళు పెడతారండి, అవునా కదా? అవునా కదా? తల్లిదండ్రుల ప్రేమ అంత గొప్పది, వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఒకవేళ వాళ్ళైనా విడుస్తారు, కానీ ఇక్కడ అంటాడు భక్తుడు, ఇంతగా ప్రేమించే వాళ్ళైనా తల్లిదండ్రులైనా విడిచిపెడతారు, కానీ యెహోవా మటికి, ఈ సర్వశక్తి గల దేవుడు మటికి విడువడు, ఎడబాయడు, తోడుగా ఉంటాడు, నిన్ను చేరదీస్తాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఆయనే. అబ్బా, ఏం చక్కని మాటలండి. ఎంతగా తోడే ఉంటాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు, రెండోదిగా ఈ సర్వశక్తి గల దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే, ఆయన మనకేమై ఉన్నాడు? తోడుగా ఉన్నాడు. మన కష్టంలో, నష్టంలో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మన గుండె చెదిరిపోయిన సమయంలో మన తోడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడు? జీవం ఇచ్చాడు. రెండోదిగా తోడే ఉన్నాడు. మూడోదిగా సర్వశక్తి గల దేవుడు చేసిన మేలు. యోబు గ్రంథం 31వ అధ్యాయము 35వ వచనం. యోబు గ్రంథం 31:35. నా మనవి వినుట. చివరి మాట చదువురా. ఇదిగో సర్వశక్తుడు నాకు ఉత్తరమిచ్చునుగాక. చాలండి. మూడోదిగా సర్వశక్తుడు ఏం చేస్తాడు? ప్రతి దానికి జవాబిస్తాడు, ప్రతి ప్రార్థన ఆలకిస్తాడు, అవునా కదండి? క్రైస్తవునికి ఉన్న ధైర్యం ఏంటి తెలుసా? అన్నా, ప్రసాద్ అన్నా, నాకు చాలా బాధగా ఉంది, నేను దుఃఖంలో ఉన్నా అన్నా అంటే అన్నయ్య ఉంటాడు, అవునా బ్రదరు, ఇంకో ₹1,00,000 నేను తీసుకొని బాగుంటాడండి. మీరు అంతే అంటారులే. కొద్దిగా అకులా గారు కూడా అంటాడు, అయ్యా పోయేటప్పుడు బస్ స్టాండ్కి పోయేటప్పుడు మా ఇంటికి రా నాయన, దాచిపెట్టి ఉన్నాయి, హాస్పిటల్లో కట్టంగా మిగిలిపోయి ఉన్నాయి, తీసుకొని పోనా పెట్లో పెట్టి అంటాడండి. ఏమంటామండి మనం? క్యాజువల్గా ఏమంటామండి? ప్రార్థన చేస్తామంటాం. మీరు అంటారా? మీరు అంత నన్ను భయపెడుతున్నారేమండి అసలు. ఇలా నిన్నే వాడు తిరుగురులో వాళ్ళు భయపెట్టారు, ఇవాళ మీరు భయపెడుతున్నారు. చూడండి, ఏమంటామండి? ప్రార్థన చేస్తాం. క్రైస్తవునుకున్న ధైర్యం ఏంటి? మనం ప్రార్థన చేస్తాం, మన దేవుడు ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు, సహాయం చేస్తాడు, జవాబిస్తాడు. మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మన దేవుడు మలాకి గ్రంథం, త్వరగా రండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం.
అప్పుడు యెహోవా యందు భయభక్తులు గల వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడండి? చెవియొగ్గి ఆలకించే దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? రెండోది కదండి, కీర్తన 65:2. త్వరగా కీర్తన 65:2. అబ్బా, ఎలాంటి వాడండి మన దేవుడు? చెవియొగ్గి ఆలకించేవాడు. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మనకు ఉత్తరం ఇయటానికి, మనకు జవాబు ఇయటానికి ఆయన ఎలాంటి వాడంట? ప్రార్థన ఆలకించేవాడు. మూడోది గారండి, మన దేవుడు ఎలాంటి వాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు ఆయన ప్రార్థనల వైపును ఉన్నవి. కానీ చాలండి, ప్రభు చెవులు ఎవరి వైపు ఉన్నాయంట? తనకి ఎవరు ప్రార్థన చేస్తారో, నా బిడ్డలు ఎవరు అవసరతలో ఉన్నారో వాళ్ళు ప్రార్థన చేయగా నేను ఏమిస్తా? ఉత్తరం ఇస్తా. ఏమిస్తాడండి? మనందరం కూడా అనుకుంటాం కదా, సాక్ష్యాలు చెప్తాం కదా, అవునా కదండి? మనం కనుక సాక్ష్యం చెప్పమంటే తెల్లారిపోద్దేమో, అవునా కదా? మన దేవుడు చేసిన మేలు. ఓసారి మా అమ్మ సాక్ష్యం చెప్పానా మీకు? చెప్పానా? ఇంక చెబితే వద్దులే, ఇక మొత్తం టైం అంతా అయిపోద్ది. అసలుకే మీరు పంచువాలిటీ, టైం మెయింటైన్ చేసేవాళ్ళు మీరంతా, అవునండి, అవునా కదా? దేవుడు మనం చేసిన ఎన్ని మేలులు. అయ్యా అన్న, మేము బ్రతికున్నామంటే కేవలము దేవుని కృపే అంటాం, అవునా కదండి? ఎన్ని మార్లు ఆయన మన ప్రార్థనలకు జవాబిచ్చాడు, ఎన్ని మార్లు మనల్ని ఆయన ధైర్యపరిచాడు. మోషే భక్తుడు అంటాడు చక్కని మాట, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 7వ వచనం. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా. అబ్బా, ఎంత చక్కని మాట అండి! ఆయన మొరపెట్టు వారికి ఆయన ఉత్తరం ఇచ్చుటకే ఆయన సమీపంగా ఉన్నట్టు ఎవరు? ఏ దేవుడు లేడంటండి. సమీపంగా ప్రార్థన ఆలకించుటకు, జవాబిచ్చుటకు, ఉత్తరం ఇచ్చుటకు, ప్రార్థన ఆలకించుటకు ఈ దేవుడు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు సమీపంగా లేడు. ప్రియమైన సంగమా, మూడోదిగా సర్వశక్తి గల దేవుడు ఏమిస్తాడంట? మన ప్రార్థనలకు జవాబిస్తాడు, మన ప్రార్థనలను సఫలం చేస్తాడు, మన అడిగినన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఓ చక్కని మాట ఉంది, కీర్తనాకారుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం కలగజేశాడు. రండి, టూకీకి 2-3 మాటలు చూసుకుని ముందుకు వెళ్దాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. కీర్తన 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. మొట్టమొదటగా కీర్తనాకారుడి జీవితంలో అంట భయాలన్నీ వచ్చినాయంట. భయాలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడంట? మోకాల మీదకి వచ్చి ప్రార్థన చేశాడంట. అంతే. ఆయన ప్రార్థన చేయని దేవుడు ఏం చేశాడంట? ఆయన భయములన్నిటినీ తొలగించేశాడు. రెండోది గారండి 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి. బాగా గుర్తుపెట్టుకోండి, భయాలు కలిగినాయి, ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేయని దేవుడు ఆ ప్రార్థన ఏం చేశాడు? భయాలన్నీ తొలగించాడు. మళ్ళీ దావీదు జీవితంలో శ్రమలు వచ్చినాయంటండి. శ్రమలు రాగానే ఏం చేశాడు? మోకాల మీదకి వచ్చాడు. మోకాల మీద రాగానే దేవుడు ఏం చేశాడు? శ్రమలన్నింటిలో నుండి తొలగించాడు, శ్రమలన్నింటిలో నుంచి రక్షించాడు. మూడోది గారండి 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. మూడోదిగా మనకు ఆపద కలిగితే నీతిమంతుడైన వాడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడండి? ఫ్రీ బస్సు కాబట్టి బస్సు ఎక్కి ఊరు వెళ్తాడు. ఏం చేస్తాడు? ఫ్రీ బస్సు. అసలు యూట్యూబ్లో చూడట్లా, అసలు ఒక ఆమె తిడుతుంది ఒక ఆయన్ని, అస్సలు అచ్చమైన తెలుగులో మాట్లాడుతుంది. నాయనో, ఈ ఫ్రీ బస్సు ఇదివరకు మచిలీపట్నం నుంచి బస్సు ఎక్కితే జనాభా 4-5 ఉండేవాళ్ళం, ఇవాళ ఫుల్ అయిపోయింది. ఫ్రీ బస్సు మహిమ ఏం చేస్తాం? భయపడతాం. నిన్నే చూసే యూట్యూబ్, ఎందుకు వచ్చిన సాగులో నిల్చొని పోదాం, అట్టనో కొద్దిగా తగ్గుతాం అనుకుంటున్నాను నేను. దేవుని దేవులో సీట్ దొరికింది కానీ చెప్తున్నానండి. చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, యెహోవా వాటన్నిటిలో నుంచి ఆయన ఏం చేస్తాడు?
వాడిని విడిపిస్తాడు. కారణం ఏంటో తెలుసా? నీతిమంతుడు ప్రార్థన చేస్తాడు. ఇందా మనం చదివాం కదా, 1 పేతురు 3:12, నీతిమంతుని మీద ఆయన కన్నులను, వాని ప్రార్థన వైపు ఆయన చెవులు, ఆయన ప్రార్థనకు జవాబిచ్చేవాడు, ఉత్తరమిచ్చేవాడు, మన భయమును తొలగించేవాడు, మన శ్రమలన్నింటిలో నుండి రక్షించేవాడు, మన ఆపదలు తొలగించే దేవుడు. ప్రియమైన సంగమా, మూడోదిగా సర్వశక్తి గల దేవుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడుగా ఉన్నాడు. మొట్టమొదటిగా జీవం ఇచ్చాడు. రెండోదిగా మర్చిపోయారా? మంచోళ్ళు మీరే, తోడేనా అమ్మ బతికిచ్చారు నాయన. మూడోది ఉత్తరం ఇచ్చే దేవుడు, మన ప్రార్థనలు ఆలకించేవాడు. నాలుగోదిగా రండి, యోబు గ్రంథం, లేకపోతే కీర్తన గ్రంథం 91:1, కీర్తన 91:1, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అంటే నాలుగోదిగా ఏంటంటే సర్వశక్తుని నీడన, ఈ సర్వశక్తుని ఏం చేస్తాడంటే విశ్రాంతినిస్తాడు. ఏమిస్తాడంట? విశ్రాంతినిస్తాడు. ఈరోజు మానవునికి కావాల్సిందేంటి? విశ్రాంతి కావాలండి. అమ్మయ్యా హాయిగా ఉండాలి అనుకుంటాడండి. ఉద్యోగం చేసేవాళ్ళైనా ఎవరు చేసేవాళ్ళని, అవునా కదండి? మానవునికి ఏం కావాలా? విశ్రాంతి కావాలి. ఏం కావాలా? మావిడ అంటుంది, సిస్టర్ అంటుంది, రేపు ఆదివారంగా నేను ప్రశాంతంగా 7 దాకా పడుకోవాలనుకుంటున్నా అంటుంది. ఏం భయం లేదు, నేను పోతాను, ప్రశాంతంగా పడుకోవచ్చు అన్న. నేనుంటే కలవరం కానీ ఇక నేను పోతే ఇక టాటా సరే ఎంతలాడిపో, 6:30 కాదంట 5:30 బస్సుకే పోవాలంట. నేను ఏమండి, నాకు టైం కూడా అసలు ఎప్పుడు 6:30 బస్సుకు వచ్చేవాడిని, 9:30కి వచ్చేవాడిని, ఇవాళ 8:15కే వచ్చా. కారణం ఏంటి తెలుసా? సిస్టర్ విశ్రాంతి తీసుకోవాలని 5:30 బస్సుకే బుకింగ్ చేసింది నన్ను. 5:30కి పో, పెద్దలాడి పో. ఆహా, నేను పోతే అంత ఆనందమో. సరేనా ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం మరి? 5:30 బస్సుకు వచ్చానండి. ఏం కావాలా మానవునికి? విశ్రాంతి కావాలా. ఈ విశ్రాంతి ఎవరి వల్ల వస్తుంది? సర్వశక్తి గల దేవుని ద్వారానే అవుతుంది. మిగతాయన్ని తాత్కాలికమైనవి, మిగతాయన్ని అల్పకాలమైనవి, మిగతాయన్ని క్షణభంగురమైనవి. నీకు సంపూర్ణమైన విశ్రాంతి కావాలంటే, సంపూర్ణమైన సమాధానం కావాలంటే ఎవరి దగ్గర దొరికిద్ది? ఎవరి దగ్గర దొరికిద్ది అంటండి? సర్వశక్తి గల దేవుని యొద్ద దొరికింది. ఇక్కడ మోషే అంటాడు, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. సర్వశక్తిని దేవుని యొద్దకు వస్తేనే, ఆయన రెక్కల క్రిందకు వస్తేనే మానవునికి ఏముంటుంది? విశ్రాంతి ఉంటుంది. మనందరికీ తెలిసిన వాక్యం ఉంటుంది కదా, మత్తయి సువార్త 11:28. తీయకుండా చెప్పాలా? అమ్మో ప్రయాసపడి, అది మన స్టార్టింగ్ ప్రాబ్లం. ఒకళ్ళు మొదలు పెడితే ఇక చివరి వరకు మనం చెబుతాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకేమిస్తా? విశ్రాంతినిస్తా. ఈ విశ్రాంతి ఎలాంటిదో తెలుసా? డబ్బులకి వచ్చేది కాదు, మనుషుల బలాన్ని బట్టి వచ్చేది కాదు. ఎవరిని బట్టి వస్తుందంట? సర్వశక్తిని యొక్క దేవుని ద్వారానే ఈ విశ్రాంతి వస్తుంది. కీర్తనకారుడు అంటాడు, చక్కన మాట చదువుతారా? కీర్తన 29:11, కీర్తన 29:11, బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు ఏం కలగజేస్తాడంటండి? అబ్బా, సమాధానం కలగజేస్తాడంట. మానవునికి సమాధానం రావాలంటే అక్కడ దైనందిక జీవితంలో అందరూ తలపైకి ఎత్తండమ్మా. 4వ పాయింట్కి వచ్చాక ధైర్యంగా ఉండొచ్చు. ఆరాధన వర్తమానం అయిపోవడానికి వచ్చింది. నా ప్రాణమా, అబ్బా ఇది మటుకు బలి చెబుతున్నారు మీరు, అయిపోతుందంటే బలి చెబుతున్నారండి. ఏంటంటే అక్కడ నా జీవితంలో చూస్తే సోమవారం నుండి శనివారం సాయంత్రం దాకా గలిబిలి గందరగోళమేనండి. గలిబిలి గందరగోళం, టెన్షను, భయము. పైకి మడికి ఎలా ఉంటా? నిబ్బరంగా ఉంటా. చూడండి ఎంత సన్నగా ఉన్నానో. నన్ను చూస్తే నాకు బాధలే ఉన్నాయి అనుకోండి. ఒకటే కలవరం, ఒకటే టెన్షన్లు, రకరకాల గలిబిలి గందరగోళం. కానీ దేవుని మందిరంలోకి వస్తే, దేవుని యొద్దకు వస్తే, మీరు నమ్మండి నమ్మపండి, ఇక్కడి నుంచి బయలుదేరి బస్సు ఎక్కిందా నాకు ఏది గుర్తురాదండి. ఇక బస్సు ఎక్కితే మొత్తంగా మా చుట్టాలన్నీ వస్తాయి. అమ్మా వదిలిపెడతావా? ఇక మా రణగొణ దొడులే. ఏమండి, ఒక ధైర్యం, ఒక నెమ్మది. ఆయన యెహోవాని తన ప్రజలకు ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడు. ఈ సమాధానం ఆయన ఎన్ని బాధలున్నా, ఓ బైబిల్ పండితుడు రాశాడు, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా నిజమైన క్రైస్తవుని కంట పెదవుల మీద ఏముంటుందంట? వాడు బాధపడితేనే నవ్వుతాడంట.
కష్టాలున్నా ఎన్నున్నా ఎలా ఉంటాడట? నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? యెహోవా అతని పక్షంగా ఉన్నాడు. యెహోవా అతనికి సమాధానం కలగజేస్తాడు. ఆయన నెమ్మదిస్తాడు. ఎలా ఇస్తాడు నెమ్మది? కీర్తన 94:13. కీర్తన గ్రంథం 94:13 రెండో భాగం. కీర్తన 94:13. నీతిమంతుని యొక్క కష్టదినములను పోగొట్టి ఎలా నెమ్మదిస్తాడో తెలుసమ్మా? మన కష్టదినములను ఏం చేస్తాడంట? పోగొట్టేస్తాడంతే. రెండోది గారండి 19వ. నా అంతరంగమందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు. అంతరంగమందు విచారములు ఎక్కువ ఉన్నాయంట దావీదుకి. కానీ ప్రభువా నువ్వేం చేసావు తెలుసా? నా అంతరంగమందు ఉన్న విచారములన్నీ కొట్టివేసి నాకేమిచ్చావు? నెమ్మదిచ్చావు, సమాధానం ఇచ్చావు. ఎందుకో తెలుసా? నిన్ను ఆరాధించాలని, నిన్ను మహిమపరచాలని, నీ సన్నిధి యొక్క సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించాలని. ప్రియమైన వారలారా, 4వదిగా ఈ గొప్ప దేవుడు సమాధానం అనుగ్రహించాడు. ఎలా సమాధానం అనుగ్రహించాడు? మన కష్టదినములను పోగొట్టి మన విచారములను కొట్టివేసి మన జీవితాన్ని ఏమిచ్చాడ? సమాధానం ఇచ్చాడు. ఫైనల్గా ఈ సర్వశక్తి గల దేవుడు చేసిన 5వ మేలు చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 49వ. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. చాలండి. సర్వశక్తిమంతుడు ఏం చేశాడంట? గట్టి చెప్పాలి. అయిపోయింది. మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తే గట్టి చెప్పాలా? అబ్బా ఎంత గట్టిగా చెబుతున్నారో అందరు గట్టిగా. సర్వశక్తిమంతుడు. అసలు అకులా గారు ఇంకా గట్టిగా చెబుతున్నాడు. ఏమండి ఏం చేశాడంట? గొప్ప కార్యములు చేశాడు. 5వదిగా ఎందుకు ఆయన్ని కీర్తించాలంటే ఆయన మన జీవితంలో ఎన్నో కార్యములు చేశాడు. అవునా కదండి? ఎన్నో గొప్ప కార్యములు చేశాడు. అవునా కదా? వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణింపలేను, వివరింపలేను యేసయ్యా నీవు నాకు. యేసయ్యా నీవు నాకు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎలాంటి కార్యములు చేశాడు తెలుసా? మొదటి కొరింథీ 2:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ. మొదటి కొరింథీ 2:9. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు. అబ్బా దేవుడు చేసే మేలు ఎలా ఉంటాయంటండి? కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అద్భుతాలు చేస్తాడు అంతే. అదే గొప్ప కార్యాలంటే, అద్భుత కార్యాలంటే, ఆశ్చర్యకర. అది జరగదనుకున్నానన్నా, భలే తప్పించబడ్డామన్నా, భలే కాపాడబడ్డామన్నా, అదే గొప్ప కార్యం, అద్భుతమైన కార్యం. ఆయన చేసే మేలులు, ఆయన చేసే కార్యములు మానవుని వలె గొప్పగా చెప్పుకోడు. నేను చేశా అని చెప్పుకోడు. ఆయన కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇన్ని గొప్ప కార్యాలను మన జీవితంలో పొందుకున్న మనము ఏం చేయాలంటే, సమూయేలు అంటాడు చక్కని మాట. చదువుతారా? 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 24వ. 1 సమూయేలు గ్రంథం 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై మీ పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలా. ఏం చేయాలి? ఆయన మహిమపరచాలా, ఆయన ఘనపరచాలా. ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో మనం తలబోసుకోవాలా. తలబోసుకొని ఏం చేయాలంట? ఆయన్ని సేవించాలా, ఆయన్ని మహిమపరచాలా, ఆయన ఆరాధించాలా. ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఈ ఉదయకాల సమయంలో చెప్పుకుందాం. మనం చెప్పుకున్న మాటలే. సర్వశక్తి గల దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ఏంటి? చచ్చిన మనకి ఏమి ఇచ్చాడు? జీవం ఇచ్చాడు. అందరూ విడిచిపెట్టిన ఈ సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడు? మనకు తోడై ఉన్నాడు. 3వదిగా మన ప్రతి ప్రార్థనకు ఈ సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడు?
ఉత్తరం ఇచ్చాడు, జవాబిచ్చాడు, మన ప్రార్థనలను సఫలం చేశాడు. నాలుగోదిగా ఈ సర్వశక్తి గల దేవుడు ఏం చేశాడు? నెమ్మది లేని మన జీవితంలో నెమ్మది ఇచ్చాడు. ఐదోదిగా మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు. ఏంటా గొప్ప కార్యములు? రక్షణ ఇచ్చాడు, పరలోకం ఇచ్చాడు, సావాసం ఇచ్చాడు, మందిరం ఇచ్చాడు. అవునా కదండి? ఎన్నో ఉన్నాయి గొప్ప కార్యములు. అవునా కదండి? ప్రియమైన సంగమా, ఈ సర్వశక్తి గల దేవుని ద్వారా ఐదంతల మేలు పొందిన మనము ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించబద్ధులమై ఉన్నాం. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. మనందరం లేచి నిలబడి ఓ పాట పాడుకుందామండి. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు.